ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. కేవలం విమర్శలు చేయటం కాదు, ఈసారి పక్కా లెక్కలు, సాక్ష్యాలతో చంద్రబాబు సర్కార్ను కార్నర్ చేస్తున్నారు జగన్. ఎన్నికలొస్తే చాలు రంగురంగుల మేనిఫెస్టోలు, సూపర్ 6, సూపర్ 7 అంటూ బాబుగారు ఇచ్చే హామీలు ఇప్పుడు పచ్చి మోసాలుగా ఎలా మారాయో జగన్ నిలదీస్తున్నారు. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? చంద్రబాబుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధం చేసుకున్న ఆ పవర్ఫుల్ అస్త్రాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈరోజు రాష్ట్రంలో సామాన్యుడు రోడ్డెక్కాలంటే భయపడిపోతున్నాడు. ఎందుకో తెలుసా? పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో బాబుగారు ఏం చెప్పారు? మేం అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేస్తామన్నారు. మరి ఇప్పుడేమైంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లు దాటి 3వ ఏడాది నడుస్తోంది. కానీ ఈరోజు ఏపీలో పెట్రోల్ ధర 117 రూపాయలు దాటింది. డీజిల్ ధర 105 రూపాయలు దాటిపోయింది. ఇక్కడే జగన్ అసలు లెక్కను బయటపెట్టారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి కేంద్రమే కారణమని తప్పించుకోవాలని చూస్తున్న బాబు గారికి మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు చెప్పారు. ఈరోజు లీటర్ పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వస్తున్న సొమ్మెంతో తెలుసా? అక్షరాల 31 రూపాయల 62 పైసలు. అలాగే డీజిల్ మీద రాష్ట్రానికి వచ్చే ట్యాక్స్ 23 రూపాయల 46 పైసలు. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చేది పెట్రోల్ మీద కేవలం 11 రూపాయలే. మరి ఇంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు బాదుతోంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆ ట్యాక్సులు ఎందుకు తగ్గించటం లేదని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న అడిగితే చాలు చంద్రబాబు గారికి బీపీ పెరిగిపోతోందంటూ జగన్ సెటైర్లు వేశారు. ఇక ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ 6, సూపర్ 7 పథకాలు పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో చూస్తే ఎక్కడా ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా కనిపించటం లేదు. కానీ చిత్రం ఏంటంటే పథకాలు అమలు చెయ్యకపోయినా సూపర్ 6 అంతా చేసేసామంటూ ఏకంగా పేపర్లో పేజీలకు పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి పేపర్లలో ప్రకటనలు ఇస్తూ ప్రజలను నమ్మించాలని చూసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరేమో అని జగన్ ఘాటుగా విమర్శించారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప గడిచిన 2 ఏళ్లలో ప్రజలకు ఫలానా మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని జగన్ కడిగిపారేశారు. మరి ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకత నుంచి, ఈ హామీల వైఫల్యం నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఎలా తప్పించుకుంటోంది? ఇక్కడే బాబుగారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలవుతాయంటున్నారు జగన్. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల కష్టాలను పక్కదారి పట్టించడానికి రోజుకో కొత్త టాపిక్ ని తెరపైకి తెస్తున్నారు. ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని జగన్ మండిపడ్డారు. ప్రజలని పిచ్చోళ్లు అనుకుంటున్నారేమో కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళని, చైతన్యవంతులని, బాబుగారి దిక్కుమాలిన ఆలోచనలను, మభ్యపెట్టే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని జగన్ హెచ్చరించారు. చివరిగా జగన్ ఒక్కటే మాట చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందినా, పేదవాడి నోట్లోకి 4 మెతుకులు వెళ్లినా, రైతు బాగుపడ్డా, అక్క చెల్లెమ్మల ముఖంలో ఆనందం చూసినా, పిల్లల చదువులు బాగుపడ్డా అది ఒక్క వైఎస్ఆర్ పాలనలోనే సాధ్యమైంది. ఆ తర్వాత మీ జగనన్న ప్రభుత్వంలోనే జరిగిందని ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల తరపున చంద్రబాబు వైఫల్యాలను నిలదీసేందుకు అసెంబ్లీ లోపల బయట ధీటుగా జవాబు చెప్పేందుకు జగన్ పూర్తి వ్యూహంతో సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ లో తెలపండి. మరిన్ని పాలిటిక్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.